75వ నామము మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వదతోషిత. శ్రీ మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వదతోషితాయై నమః. దీని గురించి ఉపోద్ఘాతంలో చెప్పడం జరిగింది. సాధారణంగా దొరికే పాఠాలలో మార్చుకోవాలి. మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత అంటే విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. భాస్కరరాయలకి పూర్వం ఉన్న పాఠములన్నీ ఇవే. అలాగే బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితోపాఖ్యానంలో అసలు పాఠం ఇది. దీనిని అనుసరించే పారాయణ చేసుకోవాలి. మంత్రిణీదేవి అనగా అమ్మ శ్యామలాదేవి. ఈవిడ అద్భుతమైన జ్ఞానశక్తి. విజృంభించి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు విషంగ విసుక్రులు ఇద్దరూ కూడా బండాసురుని యొక్క కుడి ఎడమ భుజాల నుండి వచ్చారు. అంటే అసలు అజ్ఞానమంతా బండాసురుడు, వాడి సోదరులైన వీరిద్దరూ అహంకార మమకారాలు. విశుక్ర శుక్రం శుక్రం అంటే తేజస్సు. ఆ తేజస్సు అంతా విగతం చేసేవాడు, తీసేసేవాడు. ఎంత ప్రాపంచిక విషయాల ఆలస పెరుగుతూ ఉంటే మనలో ఉన్న శక్తి అంత తగ్గిపోతుంది. నిగ్రహం ఎంత పెరుగుతూ ఉంటే మనలో తేజస్సు అంత పెరుగుతూ ఉంటుంది. నిగ్రహం తగ్గడం అంటే అర్థం ప్రాపంచిక విషయాలాలస, ప్రాపంచిక విషయాల ప్రాపంచిక విషయాలాలస ప్రాపంచిక విషయాలాలసే విసుక్రుడు. ఇది అజ్ఞానం యొక్క ప్రథమావస్థ. ఆ విషయాలకి కారణం నేను అనే అహంకారం. ఇది ప్రధానమైన ప్రమాదకారి. విషయ సంగాభి విషయ సంగాభిలాష అంతా కలిపితే విసుక్రుడు. ఇది కొట్టాలి అంటే జ్ఞాన స్వరూపం కావాలి. జ్ఞానశక్తి అయిన తల్లి మంత్రిణీదేవి వచ్చింది. ఇక్కడ విసుక్రుడు అంటే మనలో ఉన్న తేజస్సు తీసేసేవాడు అనమాట. వాడిని కొట్టడానికి జ్ఞానస్వరూపిణి అయిన మంత్రిణీదేవి వచ్చిందంట. మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత. విరచిత అనగా ఆవిడ రచించినది అంటే చేసినది, విశేషముగా చేసింది కనుక విరచిత. అద్భుత రచన ఇది. ఎందుకనగా విసుక్రుని కొట్టడం సామాన్యం కాదు. విసుక్రుడు మాయావి, కపటుడు, భయంకరమైన వ్యూహాన్ని పన్నుతూ ఉంటాడు. అటువంటి రాక్షసుణ్ణి అమ్మ శ్యామలాదేవి బ్రహ్మాస్త్రం ఉపయోగించి సంహరించింది. మంత్రిణీదేవి విసుక్రవధ చేయగానే తోషిత సంతోషించింది ఆ లలితాంబిక. రాజశ్యామల ఉపాసన వలన క్రమంగా విషయలాలస తగ్గుతూ విజ్ఞాన దృష్టి వికసించడమే ఇందులోని పరమార్థం. ఇప్పుడు 76వ నామం విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. శ్రీ విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. విషంగుడు రెండవవాడు. వీడో ప్రమాదకారి. వీరిలో ఎవరు పెద్ద ఎవరు చిన్న అని లేదు. అందరూ సమాన స్థాయి దుర్మార్గులే. విషయాభిలా విషయాభిలాష విసుక్రుడైతే దుష్ట విషయ అయితే దుష్ట విషయ సాంగత్యం విషంగుడు. విషంగ కూడని సంఘం అని అర్థం. ఇది ఇది మమ వారాహి అమ్మవారు భయంకరుడైన విషంగుని కొట్టడానికి వచ్చింది. ఈ తల్లి చేసిన యుద్ధం చాలా విశేషం. ఈవిడ అనేక రకాలైన అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించి విషంగుణ్ణి చుట్టూ ఉన్న ఇతర సేనలను సంహరించింది. విషంగుణ్ణి కొట్టేటప్పుడు వారాహి అమ్మవారు నాగలిని విషంగుని మెడకు వేసి లాగింది. చేతిలో ఉన్న రోకలితో మొత్తింది. మూకకవి మూక పంచసతిలో అమ్మవారిని ఈ ఈ ఈ ఘట్టాన్ని స్తుతించారు. హలముసల చాపహస్త. హలము ముసలము పట్టుకొని వారాహి అమ్మవారు వచ్చి విజృంభించి విషంగుణ్ణి సంహరించింది. ఇప్పుడు 77 కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర.
శ్రీ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ నామం అండి. కామేశ్వర ఉమ్, ముఖాలోక కామేశ్వర శ్రీ మహాగణేశ. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర శ్రీ లలితోపాఖ్యానం క్రమానికి లలిత సహస్రనామ క్రమానికి కించిత్ భేదాలున్నాయి. ఆ భేదాలు క్రమభేదంలో తప్ప వేరే కాదు. ఇలాంటి క్రమాలు ఉపాసనలో చూడరాదు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన శక్తిని చూపిస్తున్నారు. ఇది ఒక సంపూర్ణమైన శక్తి. ఇక్కడ గణపతి యొక్క ఉత్పత్తిని చూపిస్తున్నారు. గణపతి ఎప్పుడు వచ్చినా శివశక్తుల ఏకరూపమే. ఇప్పుడు కూడా ఏకరూపంగానే రావాలి. వారు నిజానికి ఆయన్ని పట్టుకురాలేదు. ఎవరు యుద్ధానికి వెళ్ళినా గణపతి యొక్క సహాయం లేనిదే జరగదు. త్రిపుర సంహారంలో త్రిపురాసుర సంహారం సారీ ఉమాయై నమః. త్రిపురాసుర సంహారంలో శివునికి కూడా గణేశుని సహాయం కావలసి వచ్చింది. బండాసుర సంహార సమయంలో అమ్మవారికి కావలసి వచ్చినప్పుడు వీరు వెళ్ళనక్కర్లేదు. అనుకుంటే వీరు నుండి వచ్చేస్తాడు. ఎలా వచ్చాడు అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఈ రెండు నామాలు ఒక చక్కటి గుంపు. ఇందులో గణపతి ఉపాసనా ఫలం రెండూ చెప్తున్నారు. కల్పించుట అంటే సృష్టించుట అని అర్థం. కల్పన అంటే లేనిది చేయడం కాదు, కలిగించే సమర్థతని కల్పన అని పేరు. ఆవిడ సమర్థవంతంగా కల్పించింది. శ్రీ గణేశ్వర అన్నప్పుడే శ్రీ విద్యా గణపతి. ఈ శ్రీ అయిన అమ్మవారి తేజస్సే ఆయన. కామేశ్వరుని ముఖాన్ని అమ్మవారు చూడగానే గణపతి వచ్చాడు. ఈ ఘట్టం అర్థం చేసుకోవాలంటే లలితోపాఖ్యానంలోకి ప్రవేశించాలి. ఈ కథ ప్రకారం అయితే విసు విస్ విసుక్రుడు వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళక ముందు ఈ సంఘటన జరిగింది. విసుక్రుడు పరాక్రమం ప్రతాపం చూపిస్తూ వీళ్ళని కొట్టడం మహా కష్టం, ఏదైనా క్షుద్ర ప్రయోగం చేస్తే బాగుంటుంది అనుకుని జయ విఘ్నశిల అని ఒక యంత్రాన్ని తయారు చేశాడు. ఆ జయ విఘ్నశిల యంత్రంలో 8 భయంకరమైన శక్తులని ఆవాహన చేశాడు. అవి అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార. ఇవి నిజానికి మనలోనే ఉన్నాయి. జయానికి విఘ్నం కలిగించే అసుర శక్తులు మొత్తం 8 మంది వీళ్ళు. వీరు ఆధ్యాత్మిక జయానికైనా భౌతిక జయానికైనా విఘ్నాలే. వీరిని జయిస్తే పిల్లలైనా పెద్దలైనా బాగుపడతారు. గణపతి ఆరాధన పిల్లలకి చిన్ననాటి నుండి నేర్పితే అన్ని విఘ్నాల నుండి బయటపడతారు. ఇప్పుడు విసుక్రుడు జయ విఘ్నశిల యంత్రంతో పెట్టిన 8 శక్తులను చూస్తే అలస అంటే సోమరితనం, కృపణ అంటే ఇలాంటి భావాలు వస్తే ఎంత మహావీరుడైనా చితికిలు పడిపోతాడు. అర్జున గీతలో ఈ కార్పణ్య దోషం అంటే ఏమిటో కృపణన్న ఇదే. గీతలో కార్పణ్య దోషాపహత స్వభావ అన్నారు. కృపణ అనగా ఒకానొక బేలతనం అంటున్నారు. దీన అంటే దిగులు, అసహాయత. ప్రతిదానికి దిగులు పడిపోతూ భయపడిపోతూ ఉన్నవాడు ఏదీ సాధించలేడు. ఇదొక విఘ్నం. ఇంకా నిద్ర, ఏదైనా దేనికైనా నిద్ర ప్రమాదికారే. ఇది కూడా రాజస తామస శక్తులు అన్నమాట. తంద్ర అనగా కునికిపాటు, ప్రమీలిక అంటే ముడుచుకుపోవడం, ప్రతిదానికి కుచించుకుపోవడం, 10 మంది ముందు మాట్లాడలేకపోవడం, వెనక్కు తగ్గడం, అటువంటి భావాలు అన్నమాట. క్లీబ అంటే కర్తవ్య విమూఢత. ఇది అర్థం కావాలంటే అసలు కర్తవ్యం వెనక్కు లాగేస్తే క్లీబత్వం వస్తుంది.
తన సమర్థత తనకే తెలియకుండా పోవడం అన్నమాట. నిరహంకార అంటే నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అనే ఆత్మవిశ్వాస రాహిత్యం. ఇలా మొత్తం దుష్ట శక్తులు కేవలం విసుక్రుడు ప్రయోగించిన యంత్రంలో మాత్రమే లేరు. మనలో కూడా ఉన్నారు. ఒక్కొక్కప్పుడు మన చేతుల్లో ఉండవు. ఎక్కడి నుండో వస్తాయి. మన లోపలే ఎంత లోతైన అసురత్వం ఉందో తెలియదు. సృష్టిలో మహాసముద్రాల కన్నా లోతు మన హృదయం. ఇందులో వీరంతా దాగి ఉన్నారు. ఈ అష్టవిధ దుష్ట శక్తులను ఆవాహన చేశాడు విసుక్రుడు. మంచి శక్తులను ఉపాసన చేస్తే మహోపాసన, దుష్ట శక్తుల్ని ఉపాసన చేస్తే క్షుద్రోపాసన. ఈ క్షుద్రోపాసకులు వీటిని పట్టుకొని ఇంకొకరి పైన ప్రయోగిస్తారు. ఈ దుష్ట శక్తులన్నీ ఆవాహన చేసి ఆ యంత్రంలో 8 దిక్కులలో 8 త్రిశూలాలు పెట్టాడు. 8 త్రిశూలాలలో 8 శక్తులను ఆవాహన చేసి బలులు ఇచ్చి జయ విఘ్నశిలా యంత్రాన్ని సిద్ధం చేసి ఆ, చేశాడు. వెళ్ళేటప్పటికి అప్పుడు జ్వాలామాలినిక క్షిప్త వహ్ని ప్రాకారంలో జ్వాలలు వెదజల్లుతూ ఉంటే లోపలికి వెళ్ళలేకపోయాడు. అలా అని ఆలోచించి ఆకాశ మార్గంలో ఎగిరి అక్కడి నుండి విసిరాడు. ఎక్కడ పడిందో ఎవరికీ తెలియదు, కానీ దాని యొక్క ప్రభావం చేత ఒక్కసారిగా శక్తి సేనలన్నీ నిర్ నిర్వర్యం నిర్వీర్యం అయిపోయాయి. అంతవరకు ఉత్సాహంగా ఉన్నవారు వెనుకబడిపోయారు. దాని ప్రభావం అందరిపై పడింది, కానీ ఎవరికి కూడా ఎందువల్ల అలా జరిగిందో తెలియలేదు. కొన్ని దుష్ట యంత్రాలు మంచి యంత్రాలు ఇళ్లలో పెట్టుకుంటే తెలియకుండానే మార్పులు వస్తాయి. దుష్ట యంత్రాలకి దుష్ప్రభావాలు, మంచి యంత్రాలకి మంచి ప్రభావాలు ఎందువల్ల వచ్చాయో వారికి తెలియకపోవచ్చు. యంత్రం చూస్తే చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దాని శక్తి చాలా ఉంటుంది. పడేసిన వాడు ఎక్కడ పడేశాడో తెలియదు, కానీ దుష్టశక్తి మాత్రం అందరి మీద పడింది. ప్రతి వారు వేదాంతం మాట్లాడడం మొదలుపెట్టారు. చేతకానప్పుడు వచ్చే కబుర్లలో ఇది ఒకటి. మనం ఎందుకు యుద్ధం చేస్తున్నాము, మనం కలిసి ఎందుకు కొట్టుకుంటున్నాము, ఈ కొట్టుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం, వారికే కాదు మనకు కూడా దెబ్బలు తగులుతాయి. దేవతలు హాయిగా అక్కడ కూర్చున్నారు. యుద్ధం మనది, విజయం దేవతలది. ఇంత యుద్ధం చేస్తే లలితాదేవి విజయం సాధించింది అంటారు, కానీ మనం విజయం సాధించామంటారా? కనుక ప్రతాపం అంతా మనది, ఫలితం ఆవిడదా? ఇలాంటి ఆలోచనలు ఓ, చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు వస్తే ఇది ఏదో విఘ్నశిలా యంత్రం, రాక్షస శక్తులు ప్రవేశించాయి అని అనుకోవాలి. నిజానికి ఇదంతా వీరి సత్తా. ఇది అమ్మవారి నిజానికి ఇదంతా వీరి శక్త కాదు, ఇదంతా అమ్మవారి శక్తి. అమ్మవారి శక్తితో పనిచేస్తూ ఇది తమ శక్తి అనుకునే అని వాళ్ళకి అజ్ఞానం వచ్చింది. వీరేదో అమ్మవారికి ఉపకారం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఆ అజ్ఞానము ఈ యంత్రం వల్ల వచ్చింది. ఆఖరికి ఇవన్నీ అనవసరం. మనకి సుఖమైనది సృష్టిలో ఒక్కటే, నిద్ర. ఏకాసుకావహ, నిద్ర అనేది చాలా బాగుంటుంది, నిద్రపోవడమే చాలా మంచిది అని వీరు అనుకుంటున్నారు. యంత్రం యొక్క ప్రభావం బహిరావరణం సైన్యంపై తప్ప అంతరావరణంలో ఉన్న శ్యామల, వారాహి, బాల వీరెవరిపైనా ఇది పనిచేయలేదు. వారు కూడా ఈ యంత్రం ఎక్కడుందో కనుక్కోలేదు. ఈ లోపల కుటిలాక్షుడు అనే రాక్షసుడు సైన్యాన్నంతటినీ వీరి వైపు పంపడంతో శ్యామల, వారాహి వారి హఠాత్తు దాడిని చూసి సైన్యమును లేపుతున్నారు. లెండి లెండి, యుద్ధం చెయ్యాలి అంటే వారు ఎందుకు యుద్ధం చేయాలని అడిగారు. అదేమిటి, ఇంతవరకు ఉత్సాహంగా ఉన్నవారు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రశ్న ఏమిటి? చెప్తున్నది ఎవరనుకుంటున్నారు? శ్యామల, వారాహి, లలితాదేవి అనగానే విఘ్నశిలాయంత్ర ప్రభావితులైన సైనికులు ఎవరు శ్యామల, ఎవరు వారాహి, ఎవరు లలిత, ఎవరికి ఎవరు అని వేదాంతం మాట్లాడారు. బద్ధకస్తులు, దుర్మార్గులు వేదాంతం మాట్లాడతారు. యోగులు కూడా మాట్లాడతారు. ఇద్దరికీ తేడా చాలా ఉంటుంది. మూగవాడు మౌనంగా ఉంటాడు, బ్రహ్మజ్ఞాని మౌనంగా ఉంటాడు.
ఇద్దరిది ఒకటే అనుకుంటే ఆమ్, అనుకోవడం ఎలాంటిదో ఇది కూడా అలాంటిది. ఆధ్యాత్మిక వాదం అంటే పలాయనవాదమో నీరసవాదమో కాదు, చైతన్యవాదం అని స్వామి వివేకానంద చెప్పారు. ఉత్తేజం, ఉత్సాహం, చైతన్యం ఇవే అమ్మవారి శక్తులు. ఇవే మనలోని శక్తి సేనలు. వాటిని మనం విజృంభింపజేసి అజ్ఞాన శక్తులను సంహరించ సంహరింపచేయడానికి వాడాలి. సాధకుడు ఎప్పుడూ చితికిల పడకూడదు, ఉత్సాహంతో పురోగమించాలి. జీవన సమరంలో కొన్ని సంఘటనలు మనకి కొంత నిరుత్సాహం, నీరసం తెప్పిస్తాయి. అప్పుడు ఈ గణపతిని తలుచుకోవాలి. మొత్తానికి శ్యామల, వారాహి దేవతలకి ఇది పెద్ద సమస్యగా మారింది. ఏ విధంగా వీరిని ఉత్తేజం కలిగించడం, ఇటు వస్తున్న అసుర సేనల్ని ఎలా నియంత్రించడం అనుకుని తిన్నగా వెళ్ళి తమ వల్ల కావడం లేదని లలితాంబకు విన్నపం చేసుకున్నారు. అమ్మ అమ్మకు చెప్తున్నారు. అమ్మా, ఏం జరిగిందో తెలియదు కానీ ఇంతవరకు ఉత్సాహంగా ఉన్న మన సేనలన్నీ ఒక్కసారి నిరుత్సాహపడిపోయారు. నిద్ర ఆవహించింది అనగానే అమ్మ లలితాంబ, ఏం జరిగిందో నాకు తెలుసు, మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళ ఆయన వైపు చూసింది. ఏం చేద్దామని అన్నట్టు. చూడగానే ఆయన నవ్వారు. అది గొప్ప స్పందన. లలితాదేవి వెంటనే స్పందన శక్తి, స్పందన అనగా మృదుత్వం, లాలిత్యం, సుకుమారం, చురుకుదనం అమ్మవారు. చైతన్యం యొక్క లక్షణమే చురుకుదనం. జడత్వం యొక్క లక్షణం బండతనం. వాడే బండాసురుడు. అమ్మవారు శివుని చూశారు. చూడగానే ఆయన నవ్వారు. ఆయన నవ్వగానే మళ్ళీ ఈవిడ నవ్వింది. అంటే స్పందన, ప్రతిస్పందన కలిశాయి. ఆవిడ మందహాసంతో అయ్యవారి ప్రేమకి తిరిగి ప్రతిస్పందన హాసం కూడా కలిసింది కనుక ఇప్పుడు అమ్మ చిరునవ్వులో అయ్య ప్రేమ, అమ్మ ప్రేమ రెండూ కలిసిపోయాయి. ఆ నవ్వులో నుంచి పుట్టుకొచ్చాడు మహాగణపతి. నవ్వు నుండి వచ్చాడు కనుకనే గణపతి ఆనంద స్వరూపుడు. ఆనందాత్మజ గణేశ గణేశోయం అని శాస్త్రవాక్యం. ఈయనకి నైవేద్యాలు మోదకాలు. మోదకం అంటే ఆనందమే. ఆయన ఆహారమే ఆనందం. ఆయన ప్రసాదం ఆనందం. ఆయనకు పెట్టిన మోదకాలు తిరిగి మనకేగా. ఆయనను తలుచుకుంటే బాధలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఆయన అమ్మవారి నవ్వు నుండి పుట్టిన మహా తేజస్సు. ఆ వచ్చిన ఆ వచ్చిన బలుపు తేజస్సు ఎంత గొప్పగా ఉందంటే ఇక్కడ ఆమ్, శ్లోకం చెప్తున్నారు. బీజాపూర గదేక్షు కార్ముక భుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్ర స్వవిషాణరత్న కలశోప్రోడ్య కరాం కరాంబోరుహాః ధ్యాయో వల్లభయా సపద్మకరయా श्लिष्टोज्ज्वल दूषया विश्वोत्पत्ति विपत्ति సంస్థితకరో విఘ్నేశ ఇష్టార్థదః. ఇది వల్లభ గణపతి స్తోత్రము. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది వల్లభ గణపతి అన్నమాట. వారి ఉభయుల వారి ఉభయుల తేజస్సు కలబోసుకొని వచ్చాడు కనుక ప్రపంచాన్ని నడిపే 5 మిథున దేవతలు ఆయనలో ఉన్నారు. లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, రతి కందర్పులు, మహీవరాహం, పుష్టివతి, మొత్తం 10 మంది ప్రపంచం నడిపే దేవతలు. ఇందులోనే మొత్తం జగన్నిర్వహణ శక్తులన్నీ ఉన్నాయి కనుకనే 10 చేతులతో 10 రకాల ఆయుధాలు పట్టుకొని ఉన్నాడు. కుడివైపంతా పురుష దేవతలు, ఎడమవైపంతా స్త్రీ దేవతల సమాహారంతో ఉంటూ మధ్యలో తొండంతో రత్న కలశం పట్టుకున్నాడు. ఇది కేవలం మోక్షప్రదాయమైన శక్తిని చూపిస్తున్న అద్భుత రూపం. చంద్ర లలాటంతో ప్రకాశిస్తున్నాడు. వందే గజేంద్రవదనం వామాం కారూఢ వల్లభా శ్లిష్టం కుంకుమ పరాగశోణం
కుపల యనీజార కోకార పీడం. దూర్వాస మహర్షి చెప్పారంట ఇది. ఆమ్, ఆర్యాద్విసతిలో. ఇలా ఉన్న ఆ గణపతికి నమస్కారం. ఆయన తిన్నగా వచ్చి, అమ్మా, ఏం చేయాలమ్మా అంటే, ఏం చేయాలో నేను చెప్పాలా? చూసుకో, ఏదో జరిగిందట అంది లలితాంబ. సరే అని ఆయన బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అని శ్యామల, వారాహి అందరూ చూస్తున్నారు. విసుక్రుడు ఆ యంత్రం ఎక్కడ పెట్టాడో ఈయనొక్కడే తెలుసుకోగలిగాడు. ఇన్ని విఘ్నాలకు మూలమేమిటో మనకి కూడా తెలియదు. ఆయన్ను ఒక్కడిని పట్టుకుంటే ఆయనకి తెలుసు ఆయన అన్ని అవరోధాలు తీసేస్తాడు. ఆయన అవరోధాలు తీసేస్తే మనకి ఇంకేం కావాలి? అమ్మ యొక్క అసలు విజయానికి గణపతి ప్రధానం కనుకనే అసలు విజయానికి ముందే ఈ నామాలు పెట్టారు. దీనికి అత్యంత ప్రధాన స్థానం ఉంది. మహాగణపతి ఉపాసన పరిపూర్ణ ఉపాసన. దేనికదే పరిపూర్ణం. గణపతి ఉపాసన, బాలా ఉపాసన రెండూ పూర్ణోపాసనలే. అలాంటి మహాగణపతి తిన్నగా వెళ్ళి ఆ యంత్రాన్ని తన తొండంతో తీసి తన తొండంతో ఒకటి కొట్టగానే అంత శిల కూడా పిండి అయిపోయింది. ఎప్పుడైతే శిలంతా చూర్ణమైపోయిందో ఈ శక్తి సేనలకి ఉత్సాహం వచ్చి లేచారు. ఏంటి ఇంతసేపు ఏదో అనిపించింది, ఎందుకు అనిపించిందో తెలియదు, ఇప్పుడు ఉత్సాహంగా ఉందిలే అనుకున్నారు. వీరందరూ ఎప్పుడైతే లేచారో ఇంకా విసిక్కునికి భయం పట్టుకుంది. ఇంకా లాభం లేదని ఏనుగు ముఖం కదా ఈయనది, నా దగ్గర ఏనుగు ముఖం రాక్షసులు చాలా ఉన్నారులే అని అనుకున్నాడు. గణేశుని గజవదనం ఓంకారవదనం, రాక్షస గజవదనం మంద గజవదనం, మొత్తం సేనలన్నిటిలోనూ వస్తున్నాడు గజాసురుడు. వీరందరినీ చూశాడు గణపతి. శక్తి సేనలు బయలుదేరుతున్నాయి. అప్పుడు గణపతి, మీరుండండి, మీతో కాదిది, వీరి పని నేను చూస్తానని వెళ్ళాడు. గజాసురుడు భయంకరమైన రాక్షసుడు. వాని చుట్టూ అనేక మంది అసుర సేనలు. ఇదంతా ఒక్కడిగా ఉన్న మహాగణపతి ఎదురుగా చూసి ఒక్కసారి సంకల్పం చేసుకుని నవ్వుకున్నారు. ఆయన రోమకూపాల నుండి ఏనుగు వదనంతో సప్తకోటి హేరంబులు 7 కోట్ల గణపతులు రకరకాల రూపాలతో వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాహనాలు. దీని అర్థం సప్తకోటి మహామంత్ర మ్- మంత్రితావయ వద్యుతి. గణేశ సహస్రంలో ఉంది ఇది. గణపతి ఓంకార రూపుడు, వేద స్వరూపుడు. వేద మంత్రాల వేద మంత్రముల సంఖ్య 7 కోట్లు. 7 కోట్ల వేద మంత్రములు రూపు కడిగి రూపు కడితే అది గణపతి. ఆ వచ్చిన మొత్తం 7 కోట్ల మంత్ర రూపాలు గణపతి రూపాలే. గణపతి అంటే మూర్తీభవించిన వేదం. ఎప్పుడైతే ఇన్ని రూపాలు వచ్చాయో మొత్తం గజాసురుణ్ణి సేనలన్నిటినీ సంహరించాయి. గణపతి అవలీలగా గజాసురుణ్ణి సంహరించేశాడు. తిన్నగా అమ్మవారి దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, ఇంకేం చెయ్యాలి అని అడిగాడు. చేసింది చాలు నాయనా, చాలా అద్భుతమైన పని చేశావు అని అమ్మవారు సంతోషించారు. పూర్యష్టకమే గణం. జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, ప్రాణ పంచకం, అంతఃకరణ చతుష్టయం, భూత పంచకం, కామం, కర్మం, అజ్ఞానం. వీటితో అహం అహంతాభిమానం కలిగినవాడు జీవుడు. కామేశ్వరుడు అనగా నిర్గుణుడైన శివుడు. అతని ముఖాలోకమనగా నిర్గుణ బ్రహ్మానుభవం. ఇది లభించగానే పూర్యష్టక తదాత్మ్యం తొలగిపోతుంది. ఈ ఈ ఈ అహంకారం, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ నేను కాను, దానికి ఆదీశ్వరుడనే శివుడే దీనికి నేను శివుని ఆధీనంలో ఉన్నాను. ఈ జీవభావ నాశనం జరుగుతుంది. అప్పుడు సదాశివ బ్రహ్మానుభవం వల్ల
పూర్యష్టక దీశ్వరత్వము కలిగించుచున్నది అనే అర్థాన్ని భాస్కర రాయల వారు వివరించారు. గణేష్ మనకు మోహం మనము కర్మేంద్రియాలు ఇవన్నీ జ్ఞానేంద్రియాలు నేను కాదు, నేను పరం కామేశ్వరుడు ఆధీనంలో ఉన్న జీవుడను అని తెలుస్తుంది మనకి. 78వ నామం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. శ్రీ మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః. ఈయన్నే మహాగణపతి అంటారు. గణపతికి ఏ పేరు వాడితే దానికి తగ్గ అర్థాన్ని తీసుకోవాలి. వల్లభతో కలిసిన శ్రీవిద్యా గణపతి మహాగణపతి అని చెప్పబడతాడు. మహాగణేశ్వరుడు విఘ్నయంత్రమును నిర్భిన్న అంటే భేదించిన తర్వాత, ప్రహర్షిత అంటే సంతోషించింది. ఇంతవరకు ప్రహర్షిత అనే శబ్దం రాలేదు. నందిత, తోషిత, హర్షిత వచ్చాయి. కానీ ప్ర అనే ఉపసర్గ ఇక్కడే వచ్చింది. ప్ర అనగా ప్రకృష్టం, గొప్పగా సంతోషించింది. మిగిలినవి ప్రహర్షిత, నందిత మాత్రమే. తనయుడు చేసిన ఘనకార్యము తల్లికి చాలా ఆనందం కలిగించింది. గణపతిని ప్రక్కన పెట్టుకుంటే అమ్మవారు సంతోషిస్తారు. గణపతి ఉపాసనకి 2 నామాలు ఇచ్చారు. కథ ప్రకారం ఎలా ఉన్నా ఉపాసన పరంగా మాత్రం గణపతి ఉపాసనలో శ్రీవిద్య పరిపూర్ణమైన స్థితికి తీసుకువెళ్తుంది. అందుకే ముందుగా దీనికి సంబంధించిన ఉపాసననే ఇస్తారు. గణపతి అంటే ఏదో మొదట పూజించి పక్కన పెట్టవలసిన వాడు కాదు. మొదట ఈయన్ని పూజిస్తే చివరి వరకు తోడు ఉండి నడిపిస్తాడు. గణపతే ఆది, గణపతే అంతం. ఆద్యంతములన్నీ గణపతి. ఎంత చెట్టు మనం నాటినా ఆ చెట్టు కొన వరకు శక్తి ఇవ్వాలంటే ఆ మూలంలో ఉన్న కుదురు అదే ప్రధానం. అదేవిధంగా ఎంత సాధన చేసినా అది ఫలదశ వరకు రావాలంటే ఆలవాలము అయిన కుదురు అయిన దేవుడు గణపతి. గణపతి అంటే కుదురు దేవుడు. ఈయననే అన్నీ కుదురుస్తాడు. కుదరకపోతే గణపతిని పట్టుకుంటే కుదురుగా ఉంటారు. జీవుని అజ్ఞాన నాశనమే విఘ్నయంత్ర నాశనం. పూర్యష్టక తదాత్మ్యం తొలగిన జ్ఞానమే గణేశుడు. అవిద్య అనబడే విఘ్నయంత్రాన్ని నాశనం చేయగలడు అని తాత్వికార్థం గ్రహించవచ్చు. ఇప్పుడు 79వ నామం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యర్ష వర్షిణి. శ్రీ బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యర్ష వర్షిణ్యై నమః. యుద్ధంలో ప్రధానమైన వారు విసుక్రుడు, విషంగుడు. అందరూ దెబ్బతిన్నారు. గణపతి వచ్చి మొత్తం మార్గం సుగమం చేశాడు. ఇప్పుడు అమ్మవారు యుద్ధానికి బయలుదేరారు. ఇక్కడ మహారాణి ఉన్నది. అక్కడ రాక్షసుల రాజు ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. భండాసురుడు రకరకాల శస్త్రములు చేస్తూ ఉంటే అమ్మవారు వాటికి ప్రత్యస్త్రములు చేస్తున్నారు. ఇక్కడ కథాపరంగా మాత్రమే కాకుండా ఇందులో ఉన్న అద్భుతాలని పరిశీలించినట్లయితే బండాసురుడు రాక్షసులలో గొప్పవాడు. బండ అంటే మొద్దుబారుతనం. బ్రహ్మ సృష్టిలో ఇంత మొద్దుబారుతనం ఎక్కడా చూడలేదని బండితి అంటే చీచి అన్నాడు. ఇలాంటి చీదరించుకునే గుణాలన్నీ ఒక దగ్గర కూడబెడితే అతడి పేరు బండాసురుడు. ఏవైతే జుగుప్సాకరమైన దుర్మార్గాలు ఉంటాయో అటువంటి దుర్గుణాల రాశి బండాసురుడు. వానిలో లేని దుర్గుణం లేదు. ఇవే అనేక రకాల సేనలుగా బయటకు వాని నుండి వచ్చాయి. ఇక అమ్మవారు లలిత, మూర్తీభవించిన లాలిత్యం. నిర్ముక్త శస్త్ర. బండాసురుడు శస్త్రాలు ప్రయోగించాడు. దానికి సమాధానంగా అమ్మవారు అస్త్రాలు వేశారు. అవి ప్రత్యస్త్రములు, ప్రతిగా వేసిన అస్త్రములు. వర్షముగా వేశారు అమ్మవారు.
శస్త్ర అస్త్ర అని రెండు శబ్దాలు వేయడంలో ధృత్వ ప్రహరణం శాస్త్రం ముక్త్వాత్ అస్త్రమీతిరితం అని నిర్వచనం. చేత్తో పట్టుకుని కొట్టేది శాస్త్రం, ఇది మంత్రరహితం. మంత్రంతో ప్రయోగించేది అస్త్రం. నిజానికి అస్త్రంలో పశుబలం ఉంటుంది. అస్త్రంలో నిజానికి శాస్త్రంలో పశుబలం ఉంటుంది, అస్త్రంలో మంత్రబలం ఉంటుంది. బండాసురుడు వేసిన అన్ని అస్త్రములే, వాటిలో దైవశక్తి మంత్రశక్తి లేవు. అస్త్రం అనగా భౌతికం. బండాసురుడు వేసినవన్నీ శాస్త్రములే, వాటిలో దైవశక్తి మంత్రశక్తి లేదు. అస్త్రం అనగా దివ్యం, భౌతికమైనవే బండాసురుడు వేస్తాడు. దివ్యమైన అస్త్రములు అమ్మవారు వేశారు. మనం అనుభవించే కష్టాలు అన్నీ భౌతికమే, కానీ సమాధానం మాత్రం దైవికమే కావాలి. అమ్మని పట్టుకుంటే అమ్మ మనం అనుభవించే కష్టాలన్నిటికీ దివ్యమైన అస్త్రంతో అన్ని తొలగించేస్తారు. బండాసురుడు ప్రయోగించిన అస్త్రాలు అమ్మవారి ప్రత్యస్త్రాలు. వాటి గురించి తెలుసుకుందాము. ఎటువంటి అస్త్రాలు ప్రయోగించాడు, ఎటువంటి ప్రత్యస్త్రాలు అమ్మవారు ప్రయోగించారని. మొదట బండాసురుడు అంధతామిస్త్రము అనే అస్త్రం, ఒక విధమైన శస్త్రం. ఓకే, మొదట బండాసురుడు అంధతామిస్త్రము అనే శస్త్రం ఒక విధమైన చీకటి చేస్తుందంట. అది వేస్తే అమ్మవారు మహాతరణి అస్త్రం ప్రయోగించింది, అనగా సూర్య మంత్రాన్ని అమ్మవారు ప్రయోగించారు. ఇక్కడ గమనించవలసింది, లలితా మంత్రం అంటే ఏదో ఒక మంత్రం అని కాదు, అనేక మంత్రాల సమూహార మూర్తి అమ్మవారు. శ్రీ విద్యలో సూర్య, శివ, శక్తి మొదలైన మంత్రాలు ఉంటాయి. అన్నీ అమ్మ రూపాలే. అంధతామిస్త్రం అంటే గుడ్డితనం, తామస్త్రము అంటే చీకటి. చీకటి అనగా బయట వ్యాపించేది. గుడ్డితనం అంటే మన లోపల ఉన్న లక్షణం. రెండు ప్రమాదాలే. అమ్మవారు సూర్యునికి సంబంధించిన రెండు అస్త్రములను వేశారు. అవి తరుణి అస్త్రం, చక్షుస్మతి అస్త్రం. సూర్యాస్త్రం తరుణి వల్ల బయటకు అంధకారం పోతుంది, చక్షుస్మతి అస్త్రం వల్ల గుడ్డితనం పోతుంది. భౌతికంగా చూసినప్పటికీ సూర్యోపాసన వల్ల మనకి దృష్టి పెరుగుతుంది. సూర్య మంత్ర ప్రస్తావన వివరిస్తున్నారు. తరువాత బండాసురుడు ప్రయోగించింది పాషండ శస్త్రం, అనగా వేద విరుద్ధమైనది, అధర్మమైన పద్ధతులన్నీ వేద విరుద్ధమైన పద్ధతులన్నీ అధర్మములని చెప్పబడతాయి. దీనికి ప్రతిగా అమ్మవారు వేదమాత అయిన గాయత్రి అస్త్రం వేశారు. ఇక్కడ అస్త్రం అనగా మంత్రమే. బండాసురుడు శక్తి నాశన శస్త్రం వేశాడు. ప్రతిగా అమ్మవారు విశ్వావసు అనే అస్త్రాన్ని ప్రయోగించారు. బండాసురుడు అంతక శస్త్రం వేశాడు. అమ్మవారు ప్రతిగా మృత్యుంజయ మంత్రం వేసింది. బండాసురుడు సర్వ స్మృతి నాశన శస్త్రం వేశాడు. అమ్మవారు దానికి ప్రతిగా ధారణాస్త్రం వేసింది. సర్వస్మృతి నాశక శస్త్రం అనగా జ్ఞాపక శక్తి నశింపజేసేది. భయశస్త్రం అనేది బండాసురుడు ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు ఐంద్రాస్త్రం అనేది ఉపయోగించారు. ఇది అభయకర ఐంద్ర మంత్రం. మంత్రాలు ఇక్కడ చెప్పేవి కాదు కనుక పేర్లు స్మరిస్తే చాలు, ఆ మంత్రములు తప్పకుండా అనుగ్రహిస్తాయి. బండాసురుడు మరో రోగ శస్త్రం అనే దాన్ని ప్రయోగించాడు కనుక రోగాలు రూపాలు ధరించి వచ్చాయి. ఇన్ని రోగాలు పోగొట్టడానికి అమ్మవారు నామమాత్ర యాస్త్రం ప్రయోగించారు. ఈ నామమాత్ర యాస్త్రం
అచ్యుత అనంత గోవింద నిరంతరం స్మరిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. అటు తరువాత బండాసురుడు ఆయుర్ ఆయుర్నాశ శస్త్రం వేస్తే అమ్మవారు కాల సంకర్షిణి మహాస్త్రం వేసింది. బండాసురుడు సర్వాసుర శస్త్రం ప్రయోగించాడు. అందులో నుంచి శుంభ నిశుంభ చెండ ముండ రక్తబీజ మహిషాసుర మధుకైటభ సేనలు అన్నీ కలిసి వచ్చాయి. వీటన్నిటిపై అమ్మవారు దుర్గాస్త్రము అనే అద్భుతమైన అస్త్రమును ప్రయోగించారు. నవావర్ణ మంత్రం అంతా ఇక్కడ చూపిస్తున్నారు. దుర్గాది విద్యలు లలితలోనే ఉన్నాయని దీని భావం. బండాసురుడు మూక శస్త్రమును ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు వాగ్వాదిని అస్త్రం వేశారు. వాగ్వాదిని దేవత శ్యామల మంత్రదేవతలలో ఒకరు. ఈ విధంగా అమ్మవారు బండాసురుడు ప్రయోగించిన శస్త్రములకు ప్రతిగా అస్త్రములు వేశారు. అటుపై బండాసురుడు ఇదివరకు రాక్షసులైన సోమకాసురుడు మొదలైన వారందరినీ మొత్తం 10 మందిని ప్రయోగించాడు. అప్పుడు అమ్మవారు వారికి ఏ శస్త్రములతో పని లేదు అని ఆవిడ చేతులు చూపించగానే ఆ వేళ్ల గోళ్ల నుండి 10 అవతారాలు వచ్చాయి. ఇప్పుడు 80వ నామం కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. శ్రీ కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృత్యాయై నమః. ఈ నామంలో అన్వయ లోపం వల్ల చాలా ప్రమాదాలు వస్తున్నాయి. ఒక ఆయన ఏమన్నారంటే, దశావతారాలు పుట్టడానికి భాగవతానికి చాలా కథలు చెప్పారు. లలితా శాస్త్రంలో అయితే అన్నీ ఒకేసారి వచ్చాయని చెప్పారు. ఏమిటో ఈ పురాణాలు నమ్మలేం అన్నారు. ఆయనకు అన్వయం తెలియలేదు. ఇదంతా ఉపాసనా కథ, సాధారణంగా చారిత్రక కథ కాదు. దశావతారములు అంటే వరుస క్రమంలో చూడటం కాదు, దశావతార ఉపాసనా విద్య. దశావతార రూపుడైన నారాయణుడు ఇక్కడ చెప్పబడుతున్నాడు. నారాయణుని యొక్క శక్తి ప్రయోగించబడుతున్నది అని. ఇన్ని మంత్రాలు చెప్పుకున్నాం. ఇది నారాయణుని మంత్రం. నారాయణ మంత్రాలు అమ్మ చేతి వేళ్ల నుండి వచ్చాయి. నారాయణుడు అనగా స్థితికారకుడు. స్థితి అంటే రక్షణ. ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు చేతుని అడ్డుగా ముందుగా అడ్డు పెడతాం. స్థితికారత్వం, రక్షణ అనేది హస్తం ద్వారానే జరుగుతుంది. అమ్మవారి చేతుల్లో నుంచి వచ్చారంటే స్థితికారకుడైన నారాయణుడు అని ఇక్కడ అర్థం. కరాంగుళి నకోత్పన్న అనేది సామాన్యమైన విషయం కాదు, అద్భుతమైన ఉపాసనా విషయం. శాస్త్రంలో దశావతార ముద్రలు ఉన్నాయి. వాటితో దేవతలని ఆరాధన చేస్తారు. మనలో ఉన్న రాక్షస శక్తులను కొట్టాలంటే ఒక్కడు సరిపోడు, 10 అవతారాలు కావాలి. దశావతారాల మంత్రశక్తులు నారాయణీ స్వరూపాలే. మత్స్యావతారం అజ్ఞానం భయంకరంగా ముంచుకుపోయి మన లోపల జ్ఞానం అనే దానిని స్వాత్మాస్మృతిని తీసుకుపోయి రజోగుణ తమోగుణ వికారాలతో కూడిన సోమకాసురుడు ఎక్కడ దాచిపెట్టాడో కూడా మనకి తెలియదు. జ్ఞానాన్ని వెలికి తీయడానికి అజ్ఞాన సాంద్రాన అణిగిపోయిన విద్యని స్వామి నువ్వు ఒక్కసారి మత్స్యమవై వచ్చి వెలికి తీయవయ్యా అని ప్రార్థన చేయాలి. కూర్మావతారం సాధన చేస్తూ ఉంటే ప్రధానంగా మనసే మందర పర్వతం కృంగిపోతుంది, నిర్భరం కోల్పోతుంది. తిరిగి దానిని నిలబెట్టడానికి కూర్మావతారం. తర్వాత వరాహ అవతారం. గతి తప్పిపోతున్న బుద్ధిని తిరిగి దాని కక్షలో పెట్టాలి అంటే వరాహస్వామి కావాలి. తర్వాత నరసింహావతారం. ఎంత సాధన చేస్తున్నా సద్వస్తువు ఉందా లేదా లేదేమో అనిపించే హిరణ్యకశిపుడు అనే వాడు మన లోపల ఉన్నాడు. సంశయం, సందేహం, దానిని చీల్చాలంటే నరసింహస్వామి రావాల్సిందే. వామన అవతారం.
ఎంత చెప్పినా అన్నీ నావే అని అహంకరించే వానికి నీదేం కాదురా అని లోకాలు నావే అని చెప్పి ఆ తలలో ఉన్న అహంకారాన్ని అణచడానికి రావాల్సింది ఈ వామన త్రివిక్రమ అవతారం. తరువాతి అవతారం పరశురామ అవతారం. రాజసం అనేది అనేక మార్లు బయటకు వస్తూ ఉంటుంది. నన్ను మించిన వాడు లేడని. 3 ఏడులు అంటే 21 మార్లు మొత్తం నీలో ఉన్న రాజసాన్ని నరికి పారేస్తా అని పరశు పరశువు పట్టుకొని బయలుదేరిన బ్రహ్మతేజం రావాల్సిందే. ఆయనే పరశురామ అవతారం. రామావతారం ఎంత కాదన్నా 10 తలకాయలు, 10 ఇంద్రియాలతో తగని కామంతో తహతహలాడిపోతున్న దశకంఠుల్ని కొట్టాలి అంటే మూర్తీభవించిన ధర్మం రామచంద్రమూర్తియే రావాలి. కృష్ణావతారం మన లోపల అనాహత నాదాన్ని పలికిస్తూ గీతోపదేశం చేస్తూ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ తీసుకువెళ్ళడానికి ఆచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ రావాల్సిందే. తరువాతి అవతారం బలరామ అవతారం. మనలో మోడై బీడై మిగిలిపోయిన బ్రతుకు నేలలో జ్ఞాన సస్యం పండించడానికి హలధారి అయిన బలరామమూర్తి రావాల్సిందే. ఇక్కడ దశావతారాలలో బలరాముడినే చెప్పారు. నెక్స్ట్ కల్క్యావతారం. ఎంత చెప్పినా కలి ప్రభావం వల్ల అనేక రకాల మ్లేచ్ఛ భావాలు ఆక్రమించుకుంటూ ఉంటాయి. మనం బాగున్న కలి ప్రభావం అలా ఉంటుంది. అప్పుడు ఆ నారాయణ్ణి తేజస్సే కల్కి అయి రావాలి. కనుక దశావతారములు మనకి కావలసినవి, మన కోసం రావలసినవి. దశావతారములు అమ్మకి భిన్నం కాదు. అమ్మే నారాయణుడు, అమ్మే శివుడు. 10 ఆకృతులైనా అవన్నీ నారాయణువే. ఆ అవతారాలు మన కోసమే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ, తురీయాతీతములనబడే 5 పురుష కృత్యములు సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే పరమేశ్వర కృత్యములను వేలి క్రొనలతో అవలీలగా నిర్వర్తించే ఆ పరాశక్తి అని మరో భావం.